ఇప్పుడు వాళ్ళతో హోరాహోరీలో వచ్చే పరిస్థితి వచ్చింది. రకరకాల ఫ్యాక్టర్స్ మీరు అన్నవి అందులో వి కాంట్ రూల్ అవుట్. హోరాహోరీ పరిస్థితి కాదు, ఇప్పుడు కొంత స్టేబుల్ గానే దాదాపు మళ్ళీ ఒక గంట నుంచి బీజేపీనే లీడ్ లో కనపడుతుంది. అక్కడ కాంగ్రెస్ 36 స్థానాలకే ఉంది. చెప్పలేం కానీ రైట్. ఒకసారి అల్జాపూర్ గారు, కాశ్మీర్ విషయానికి వద్దాం. మీ ప్రయత్నాలు అక్కడ మీరు ఎన్ని చేసినా, మీరు నామినేట్ చేసుకున్న, డీలిమిటేషన్ పెట్టి జమ్మూలో స్థానాలు యాడ్ చేసిన, జమ్మూలో కూడా సగానికి సగం ఉన్నారు సార్. 43 గతం కంటే భారీగా జమ్మూలో సీట్లు తగ్గుతున్న పరిస్థితి బీజేపీ కనపడుతుంది. కేవలం 22 స్థానాల్లోనే, 43లో 22 స్థానాల్లోనే మీరు ఆధిక్యంలో ఉన్నారు. మొత్తంగా అక్కడ జమ్మూ ప్రాంతమైనా కాశ్మీర్ ప్రాంతమైనా మాకు రాష్ట్ర హోదా తీశారు, మాకు స్వేచ్ఛ లేదు, నెలల తరబడి ఇంటర్నెట్ లేకుండా చేశారు, ఎప్పుడు ఎవరు కావాలంటే ఆ నాయకుల్ని జైళ్లలో పెట్టి హౌస్ అరెస్టులు చేసే పరిస్థితి ఉందన్నది బహుశా ప్రజలు కూడా ఫీల్ అయ్యారు అనుకోవాలా. అది నేషనల్ కాన్ఫరెన్సా, పీడీపీనా, లేకపోతే ఇంకొకళ్ళ, ఇప్పుడు జమాతే ఇస్లామీ లాంటి వాళ్ళు ఎన్నికల్లో స్వేచ్ఛగా ప్రచారం చేసుకోవడానికి లేకుండా చేశారని. ఇంజనీర్ రషీద్నేమో ఒకసారి పార్లమెంట్ గెలవగానే ఆయనతో ఒక పరోక్షమైనటువంటి అండర్స్టాండింగ్ కుదిరిందని, ఆయనకి బెయిల్ వచ్చింది. ఆయన బెయిల్ కాదు, పేరోల్ మీద ఉన్నట్టున్నారు. ఆయన బయటకు వచ్చి స్వేచ్ఛగా ప్రచారం చేసుకున్న పరిస్థితి, సజ్జాదులోని స్వేచ్ఛగా ప్రచారం చేసుకున్న పరిస్థితి. ఇవి ప్రజలు మీరు పరోక్షంగా చేసుకున్న ఏర్పాట్లని ప్రజలు తిరస్కరించారనుకోవాలా? అంటే ఇది డెమోక్రటిక్ కంట్రీ కాబట్టి డెమోక్రసీని మీరు మనమంతా అవమానించాలన్నా సారా? లేదు, నేను అవమానించాలి అన్నట్లా. సిటిజన్ కి, ఈ దేశ పౌరులకు ఉన్నటువంటి ఒక స్వేచ్ఛ అధికారాన్ని కూడా రాజ్యాంగం అందించినటువంటి ఒక ఈ అధికారాల్ని వాళ్ళు యూజ్ చేసుకుంటానో అవైల్ చేసుకుంటా ఉన్నారు. ఇప్పుడు పెరోల్ ఇచ్చేది భారతీయ జనతా పార్టీ, మోదీ గారి సర్కారు కాదు కదా. ఇక్కడ పెరోల్ ఇచ్చేది న్యాయస్థానం ఇస్తుంది. కానీ మీరు రాష్ట్రంలో నెలల తరబడి ఇంటర్నెట్ ఆపటం ఏ ప్రజాస్వామ్యం లేకపోతే ఏ స్వేచ్ఛలకు సంబంధించింది సార్? ఏ ఇంటర్నెట్ కారణంగానైతే, ఏ సోషల్ మీడియా కారణంగానైతే పాకిస్తాన్ కావచ్చు, ఇంటర్నల్ గా ఉన్నటువంటి ఒక జాతి వ్యతిరేక శక్తులు ఆ రాష్ట్రంలో యువతని తప్పుదారి పట్టించి చేతికి గన్ను బట్టి ప్రజల మీద, అమాయకుల మీద, పోలీసుల మీద భద్రతకు ఛాలెంజ్ గా విసురుతున్నటువంటి ఆ శక్తుల్ని వెంటాడద్దా సార్? ఆ కమ్యూనికేషన్ లింక్ కట్ చేయద్దా సార్? కానీ ప్రజలు మీరు చెప్తున్న రీతిలో అక్కడ అర్థం చేసుకున్నట్టు లేదు అంజపూర్ గారు. మీరు అనుకుంటున్నది ప్రజలు కోరుకుంటుంది కాదు. కటారి గారు, మేము ఇంత పని చేసిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ తాత్కాలికంగా అమలు ఇచ్చినటువంటి ఒక 370 ఆర్టికల్ వాళ్ళు ఇచ్చిన మాటనే తీసేయలేక, 10 ఏళ్ల కోసం ఇచ్చినటువంటి తాత్కాలికము అది తీసేయలేక మళ్ళీ వాళ్ళనే ఆ యొక్క జాతి వ్యతిరేకుల్ని ఎంకరేజ్ చేస్తూ డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ వాళ్లకు 100 మంది గన్మెన్లను ఇస్తూ, 1000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ, సర్కారీ బంగ్లాలు ఇస్తూ, నాయి సైతం ఆయనకు ఉంటాడు, పిఏలు ఉంటారు, డ్రైవర్లు ఉంటారు, ఫ్లైట్లలో తిరగడానికి ఛాయ్, విదేశాల్లో చర్చలకు పోయేటువంటి 5 స్టార్ హోటల్లో వసతి, ఇవన్నీ కూడా కనబడలేదు సార్ వాళ్ళకి. మనం అందరూ ఎవరైతే కామెంట్ చేస్తున్నామా? కాదు సార్, దాదాపు 10 ఏళ్ల నుంచి శ్రీనివాస్ గారు మీరే జాతీయ